హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ముందైతే ఒక కట్ట గోంగూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక కట్ట గోంగూరకి 10 మిర్చీస్ తీసుకోవాలి. ఇంకేముంది, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి వేసిన వెంటనే మూత పెట్టేయండి, లేకపోతే ఆయిల్ మీద పడిపోతుంది, జాగ్రత్త. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత క్యాప్ తీయండి. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే కరివేపాకు, గోంగూర, తోటకూర ఇలాంటివన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. అదే ఈ సిటీలో ఉంటే కరివేపాకు దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవాల్సిందే. మీరేమంటారు? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక అదే ప్యాన్లో ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసి వేపుకోవాలి. మా ఇంటి దగ్గర అయితే చాలా ప్లేస్ ఉంటుంది. పుదీనా, కరివేపాకు, తోటకూర ఇలాంటి ఆకుకూరలు అసలు మేము కొనం. ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గోంగూరను కూడా వేసి మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. మేమైతే ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంతకీ మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా? హాలిడేస్ ఇచ్చారా? గోంగూర ఫ్రై అయ్యేలోపు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీల మీద ఉన్న పొట్టును తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, పల్లీలు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత గోంగూరను యాడ్ చేయాలి. ముందే గోంగూర వీటితో పాటు యాడ్ చేస్తే పల్లీలు నలగవు. పల్లీలు మంచిగా నలిగిన తర్వాత గోంగూరను కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ పోస్తూ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీని పోపు చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.